ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి రాహుకేతు కాలసర్పదోషం గురించి చెప్పమని చాలామంది మిత్రులు అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోలు ఒక 5-6 వీడియోల వరకు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మరొకసారి ఈ వీడియోలో నేను కొంచెం షార్ట్ కట్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే శ్రీకాళహస్తి ఏ విధంగా చేరుకోవాలి, శ్రీకాళహస్తిలో ఎక్కడ ఉండాలి, శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి రాహుకేతు పూజకి సంబంధించినటువంటి వివిధ రకాల విధానాలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకి శ్రీకాళహస్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. శ్రీకాళహస్తి అంటే మనకి మన భారతదేశంలో ఉన్నటువంటి పంచభూత లింగాలలో ఒకటైనటువంటి వాయులింగం కలిగినటువంటి ప్రదేశం అండి శ్రీకాళహస్తి అంటే. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా, అమ్మవారు జ్ఞానప్రసన్నమ్మగా భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. శ్రీకాళహస్తి అంటే మనకి 3 మూగజీవుల కారణంగా పరమశివుడికి అదేవిధంగా ఈ ఊరికి ఆ పేరు రావడం జరిగింది. ఆ 3 మూగజీవులు ఏమిటంటే మనకి 1 సాలిపురుగు, 2 పాము, 3 ఏనుగు. ఈ 3 మూగజీవుల కారణంగా శ్రీకాళహస్తి అనేటువంటి పేరు రావడం జరిగింది. ఇక్కడికి నిత్యం కూడా వందలాది మంది భక్తులు శ్రీకాళహస్తిలో రాహుకేతు కాలసర్పదోషానికి సంబంధించినటువంటి పూజ అయితే జరుగుతూ ఉంటుందండి. 365 రోజులు కూడా ఇక్కడ ఎవరైతే శ్రీకాళహస్తిలో రాహుకేతు కాలసర్పదోషానికి సంబంధించినటువంటి పూజ చేయించుకున్నారో వాళ్ళకి శుభం జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఈ క్షేత్రంలో మనకు ప్రధానంగా 10 రకాల పూజలు అయితే చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం, వ్యాపారం, రాజకీయం, అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం, ఇంకెవరికైతే పెళ్ళి లేట్ అవుతుందో అంటే కుజుదోషం కారణంగా పెళ్ళి అన్నది చాలామందికి లేట్ అవుతుంటుందండి. ఇలాగా కుజుదోషానికి సంబంధించిన పరిహారం మొత్తం అన్నీ కూడా అంటే కుటుంబ సమస్యలు కానీ లేదా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కానీ అన్ని రకాల అంటే సుమారుగా 10 రకాలుగా సంబంధించినటువంటి పూజలు అయితే శ్రీకాళహస్తిలో ప్రతిరోజు కూడా నిత్యం ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. రాహుకేతు గ్రహాల కారణంగా వాళ్ళ జీవితంలో వస్తున్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి శ్రీకాళహస్తిలో రాహుకేతు కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి పూజలు అయితే చేయించుకుంటూ ఉంటారు. ప్రధానంగా శ్రీకాళహస్తి ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుపతికి సుమారుగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీకాళహస్తి ఉందండి. ఈ శ్రీకాళహస్తిలోనే మనకి ఒక రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. ఆల్మోస్ట్గా అన్ని ట్రైన్స్ కూడా ఇక్కడ ఆగడం జరుగుతుంది. రైల్వే స్టేషన్ దగ్గర నుండి శ్రీకాళహస్తి టెంపుల్కి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మీరు రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటకు రాగానే ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో వారికి ఒక 20 రూపీస్ ఇచ్చినట్లయితే మీకు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి టెంపుల్ దగ్గరికి అయితే దించడం జరుగుతుంది. కాకపోతే మిత్రులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైతే ట్రైన్ ద్వారా కానీ లేదా బై బస్ ద్వారా కానీ వస్తున్నారో మీరందరూ కూడా అంటే నైట్ జర్నీ చేసి ఉంటారు కాబట్టి చాలా అలసిపోయి ఉంటారు. లేదా టెంపుల్ దగ్గరే స్థానాన్ని ఆచరించి తర్వాత స్వామివారి యొక్క పూజకి మీరు రెడీ అవుతూ ఉంటారు. కాబట్టి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీరందరూ ప్రతి ఒక్కరు కూడా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి 4వ నెంబర్ గేట్ దగ్గరికి అంటే దక్షిణ గోపురం వైపుకి మిమ్మల్ని ఆటో వారిని తీసుకెళ్ళమని చెప్పండి. లేదా బస్ ద్వారా వస్తే మట్టుకి మీరు 1వ నెంబర్ గేట్ దగ్గర దిగుతారు కాబట్టి అక్కడి నుంచి మీరు నడిచి వచ్చి 4వ నెంబర్ గేట్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి బాత్రూమ్లు కానీ ఆడవారికి సపరేట్గా మగవారికి సపరేట్గా ఉంటుందండి, పూర్తిగా ఫ్రీ. అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకి దేవస్థానానికి సంబంధించిన అకామిడేషన్ కూడా మనకి 4వ నెంబర్ గేట్ దగ్గరే అంటే ఈఓ గారి యొక్క కార్యాలయానికి ముందే మనకి టెంపుల్కి సంబంధించిన అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్లో ఈ పూజకు సంబంధించిన బుకింగ్ చేసుకున్నారో అంటే రాహుకేతు కాలసర్పదోషానికి సంబంధించిన పూజ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా పూజా సామాగ్రి కూడా మనకి 4వ నెంబర్ గేట్ దగ్గర అంటే దక్షిణ గోపురం వైపు ఉన్నటువంటి పిఆర్ఓ ఆఫీస్ దగ్గర పూజ కిట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి స్వామివారి యొక్క నిత్య అన్నదాన కార్యక్రమం కూడా 4వ నెంబర్ గేట్ దగ్గరే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి భక్తగన్నప్ప టెంపుల్ కూడా 4వ నెంబర్ గేటు అంటే దక్షిణ గోపురం వైపు ఉన్నటువంటి గేట్ దగ్గర నుంచి కొంచెం రైట్ సైడ్ పైకి వెళ్ళినట్లయితే కొండపైన అక్కడ భక్తగన్నప్ప టెంపుల్ కూడా మనం చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ వెయిటింగ్ రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ అన్నీ కూడా అంటే సకల సదుపాయాలన్నీ కూడా మనకి 4వ నెంబర్ గేట్ దగ్గర ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ 365 రోజులు కూడా
24/7 మనకి అందుబాటులో ఉంటాయండి. మీరు ఆటో వాళ్ళు చాలామంది కొంతమంది మోసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసినటువంటి ప్రైవేట్ హోటళ్ళకి కానీ, ప్రైవేట్ లాడ్జ్‌లకు కానీ తీసుకువెళ్తున్నారండి. ఎందుకంటే టెంపుల్ దగ్గర రెడీ అవ్వడానికి ఉండదు. మీరు ఇబ్బంది పడతారు. మేము పలానా ప్లేస్‌కి తీసుకెళ్తాం. అక్కడ మీరు రెడీ అవ్వండి. అక్కడి నుంచి మీరు స్వామివారి యొక్క టెంపుల్‌కి వెళ్ళొచ్చు అని చెప్తున్నారని మీరు ఎవరి మాట నమ్మొద్దు. ఇక్కడ టెంపుల్‌లో ఉన్నటువంటి 4 నెంబర్ గేట్ ఎప్పుడు కూడా ఓపెనే ఉంటుంది. మీరు ఇక్కడ రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంటే స్నానం చేయొచ్చు, రెడీ అవ్వచ్చు, బాత్రూమ్‌లు కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి మీరు ఎవరి మాట నమ్మకుండా నేరుగా టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు చెప్తూ ఉంటారండి, టెంపుల్లో మనకు వాటర్ లేదు, అందుకని వాటర్ రావడం లేదు, మీరు స్నానం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, మీరు అక్కడికి వెళ్తే ఇబ్బంది పడతారు అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రైవేట్ హోటల్ వాళ్ళతోటి వీళ్ళ టైఅప్ అవి ఈ ఆటో వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆటో వాళ్ళు అండి, అందరూ కాదు, వీళ్ళు నేరుగా ఆ హోటల్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతోటి వీళ్ళు టైఅప్ అయిన కారణంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన దగ్గర స్నానం చేయడానికి కానీ లేదా అక్కడ ఉండడానికి కానీ మన దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి అన్ని సౌకర్యాలు కూడా మనకి ఈ టెంపుల్ దగ్గర ఉన్నాయండి. అంటే వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి, తర్వాత మనం రెస్ట్ తీసుకోవడానికి కావాల్సినటువంటి విశ్రాంతి భవనం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ 4 నెంబర్ గేట్ వైపు వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత శ్రీకాళహస్తిలో పూజ ఏ విధంగా జరుగుతుంది, ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతుంది, పూజకు సంబంధించిన టికెట్ కాస్ట్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం కూడా అప్పుడు చెప్తాను. మనకి శ్రీకాళహస్తిలో నిత్యం కూడా 365 రోజులు కూడా అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా రాహుకేతు కాల సర్పదోషానికి సంబంధించిన పూజలు అయితే ఇలా 10 రకాల పూజలకు అయితే జరుగుతూ ఉంటాయండి. మనకి టెంపుల్ ఓపెనింగ్ అయితే మనకి తెల్లవారుజామున 5 గంటల నుంచి టెంపుల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ముందు గోపూజ, దాని తర్వాత స్వామివారికి సుప్రభాత సేవ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. దాని తర్వాత టెంపుల్ మనకి నైట్ టైం వచ్చేసి 9 వరకు ఓపెన్ అయి ఉంటుంది. 9 తర్వాత టెంపుల్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఆదివారం పూజ చేస్తారండి, ఇవాళ అమావాస్య రోజు పూజ చేస్తారా, లేదా సూర్యగ్రహణం ఈ టైంలో పూజ చేస్తారని అడుగుతున్నారండి. మనకి శ్రీకాళహస్తి టెంపుల్లో 365 రోజులు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కంటిన్యూగా పూజ అన్నది జరుగుతుంటుందండి. ముఖ్యంగా ఈ పూజ అన్నది మంగళవారం ఒకటి, ఆదివారం ఒకటి, అదేవిధంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజు ఒకటి, తర్వాత అమావాస్య రోజు ఒకటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. దాని తర్వాత చాలామంది మిత్రులు రాహుకేతు యొక్క అంటే రాహుకాలం ఎప్పుడైతే ఉందో ఆ సమయంలో ఈ పూజ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పూజ సమయం వచ్చేసి మనకి ఒక 30 నిమిషాలు ఉంటుందండి పూజ సమయం. ఒక పూజ స్లాట్ అయిపోయిన తర్వాత సెకండ్ పూజ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇది టైం ప్రకారం స్లాట్లు జరుగుతూ ఉంటాయండి. మీకు పూజకి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఏ టైంలో అయినా వెళ్ళి పూజ అయితే చేయించుకోవచ్చు. అంతేకాకుండా మనకి పూజకి సంబంధించిన టికెట్ కాస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి మనకి 500 రూపాయలు అండి. దాని తర్వాత 750 రూపాయలు, దాని తర్వాత 1500 రూపాయలు, 2500 రూపాయలు, అదేవిధంగా 5000 రూపాయలు. ఇలాగ మనకి 5 రకాల కేటగిరీలో టికెట్ కాస్ట్ అయితే ఉంటుందండి. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా అవసరం లేదు. మీకు నచ్చినటువంటి టికెట్ కాస్ట్ కొనుక్కొని పూజలు అయితే కూర్చోవచ్చు. పూజలో టికెట్ కొనుక్కున్నప్పుడే మనకి పూజ సామాగ్రి అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు పూజ టికెట్ ఎక్కడ కొనుక్కోవాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు నేరుగా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కౌంటర్లు ఉంటాయండి. మనకి డైరెక్ట్గా ఆఫ్లైన్లో ఈ టికెట్ మనం కొనుక్కోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఏ టైంలో వెళ్ళినా సరే పూజ టికెట్ అన్నది దొరుకుతుంది. పూజ టికెట్ అయిపోవడం అంటూ ఏముంటుందండి. మనకి పూజ ఎప్పటి వరకు జరుగుతుందో అప్పటి వరకు కూడా కంటిన్యూగా పూజ టికెట్లు అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు నచ్చినటువంటి కాస్ట్లో పూజ టికెట్ కొనుక్కోండి. ఆ పూజ టికెట్ కొనుక్కున్నప్పుడే మనకి వాళ్ళు పూజకి సంబంధించిన ఒక కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక సంచిలో మనకి పూజా సామాగ్రి అయితే ఉంటుందండి. అందులో మనకు ప్రధానంగా 2 రకాల ధాన్యాలు ఉంటాయి. దాని తర్వాత ఎరుపు రంగు వస్త్రం ఒకటి, ఆ తర్వాత నలుపు రంగు వస్త్రం ఒకటి, తర్వాత రాహుకేతుకు సంబంధించిన వెండి విగ్రహాలు 2 ఉంటాయండి. దాని తర్వాత కొన్ని పువ్వులు, తర్వాత ఒక కొబ్బరికాయ, తర్వాత స్వామివారికి సంబంధించిన మన పూజ చేయడానికి పసుపు, కుంకుమ ఇలాగ కిట్ అయితే ఉంటుందండి. మీకు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు. ఎటువంటి మీరు పూజా సామాగ్రి కానీ వస్త్రాలు కానీ బయట నుంచి కొనుక్కొని మీరు వెళ్ళనవసరం లేదు. మీరు కొనుక్కున్నటువంటి టికెట్లోనే ఈ పూజ కిట్ అయితే ఉండడం ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు. తర్వాత మీకు నచ్చినటువంటి టికెట్ మీరు కొనుక్కున్న తర్వాత
పూజ అన్నది అందరికీ ఒకలాగే జరుగుతుందండి. 500 రూపాయల టికెట్ తీసుకున్నా పూజ ఒకలాగే జరుగుతుంది. 5000 రూపాయల టికెట్ తీసుకున్నా పూజ అన్నది ఒకలాగే జరుగుతుంది. పూజలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే వీళ్ళ కూర్చున్నటువంటి ప్లేస్ ఏదైతుందో ఇందులోనే మార్పు ఉంటుందండి. 500 రూపాయల టికెట్ తీసుకుంటే బయట ఈ టెంపుల్కి సంబంధించిన బట్టి సరౌండింగ్ మండపాలు ఉంటాయండి. ఆ మండపాల్లో కూర్చుంటారు. అదేవిధంగా 750 రూపాయల టికెట్ తీసుకుంటే మరొక మండపాల్లో కూర్చుంటారు. తర్వాత 1500 రూపాయల టికెట్ తీసుకుంటే ఇంకా కొద్దిగా టెంపుల్కి అంటే స్వామివారికి ప్రధాన ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి మండపాల్లో కూర్చుంటారు. తర్వాత 3000 రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక విధంగా కూర్చుంటారు. 5000 రూపాయల టికెట్ తీసుకుంటే స్వామివారికి దర్శనానికి వెళ్తున్నప్పుడు మీరు ఒకవేళ ముందైతే ఎల్లుంటే మీరు గమనించవచ్చు, లేదా కొత్తగా వెళ్ళే వాళ్ళు కూడా మీరు చూడవచ్చు. 5000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తున్నటువంటి మండపాల్లో వీళ్ళు కూర్చుని పూజ చేయడం మీరు గమనించవచ్చు. వాళ్ళు 5000 రూపాయల టికెట్ తీసుకున్నటువంటి స్వామివారి యొక్క భక్తులండి. వాళ్ళు కూడా రాహుకేతు పూజ అన్నది స్వామివారి యొక్క టెంపుల్కి దగ్గరలో మండపాల్లో జరుగుతూ ఉంటుంది. కాకపోతే పూజ అన్నది అందరికీ ఒకే విధంగా జరుగుతుంది. అందరికీ కూడా సుమారుగా ఒక 30 నుండి 40 నిమిషాల సమయం పడుతుందండి పూజకి. దాని తర్వాత మీరు వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది. స్వామివారి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రధానంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి మీ యొక్క గోత్రం, తర్వాత మీ యొక్క జన్మ నక్షత్రం, మీ యొక్క జన్మ రాశి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో పూజ చేయించేటప్పుడు వాళ్ళ సంకల్పం చెప్తున్నటువంటి సమయంలో ఇవన్నీ కూడా మీతోటి చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముందుగానే మన యొక్క గోత్రం కానీ మన యొక్క జన్మ నక్షత్రం కానీ జన్మ రాశి కానీ తెలుసుకుని పూజలో కూర్చుంటే మీకు కంగారు లేకుండా ఉంటుంది. తర్వాత పూజ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం కూడా వాళ్ళే చెప్పడం జరుగుతుందండి. మీరు ఎక్కడ కూడా కంగారు పడవలసిన లేదు. ఎప్పుడు ఏం చేయాలి, పూజ ఏ విధంగా అలంకరించాలి, నలుపు రంగు వస్తువును ఎలా పెట్టాలి, ఎరుపు రంగు వస్తువును ఎలా పెట్టాలి, తమలపాకులు ఎక్కడ పెట్టాలి, కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి, ఆ తర్వాత ఎండి విగ్రహాలు ఉన్నాయి కదా అవి ఏ విధంగా పెట్టాలి, ఇచ్చినటువంటి 2 రకాల ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏ విధంగా పేర్చాలన్నది అక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అందులో పూజలో కూడా మీరు ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పడనవసరం లేదండి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మనకి వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పూజా సామాగ్రి మనకి వరుసగా పెట్టకపోవడం రాకపోయినా సరే పక్కన మనతోటి చాలామంది పూజ చేస్తారు కాబట్టి అది చూసి మనం పూజకి సంబంధించిన బట్టి అవన్నీ కూడా అందంగా అలంకరించుకోవచ్చు లేదా పేర్చుకోవచ్చు. దాని తర్వాత ఇంకా తెలియకపోయినా కూడా అక్కడ పండితులు తిరుగుతూ ఉంటారండి. అంటే మైకులో పూజ అయితే చేస్తూ ఉంటారు. మనం కూర్చున్నటువంటి మండపంలోనే ఒక 100 మంది 150 మంది వరకు ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంగ్లీషు, హిందీ, తమిళ్, తెలుగు ఈ 4 భాషల్లో కూడా పూజ అన్నది వాళ్ళు చేయించడం జరుగుతుంది. మనకి ఒక భాష కాకపోతే మనది ఏ భాష అయితే ఆ భాష వచ్చే వరకు మనం వెయిట్ చేయండి సరిపోతుంది తప్ప వాళ్ళు చెప్పేటువంటి సంకల్పం మీరు ఏ పూజకైతే కూర్చుని మీరు వచ్చారో ఏ పూజ అయితే చేయించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మీరు ఈ టెంపుల్కి వచ్చారో పూజ జరుగుతున్నటువంటి సమయంలోనే అక్కడ పండితులు అడుగుతారు మీకు రాహుకేతు యొక్క కాలసర్ప దోషానికి సంబంధించిన బట్టి అంటే పెళ్లి కావాల్సిన వారు కుజ దోషానికి సంబంధించిన బట్టి పూజ చేయించుకుంటారు. దాని తర్వాత విద్యకి, ఉద్యోగానికి, ఐశ్వర్యానికి, రాజకీయానికి, సంతానానికి సంబంధించిన బట్టి సంకల్పంలో చెప్పుకోమని చెప్తుంటారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే పండితులే అక్కడ దగ్గరుండి మనతోటి పూజ అయితే చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత పూజ అనంతరం కూడా అక్కడ ఇచ్చినటువంటి వెండి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇంటికి అట్లా తెచ్చుకోకూడదండి. పూజ అయిపోయిన తర్వాత ఆ వెండి విగ్రహాలని ఏం చేయాలి అనేటువంటి విషయం కూడా అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్తుంటారు. ఆ విగ్రహాలని స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో పూజ అయిపోయిన తర్వాత మనం స్వామివారి యొక్క దర్శించుకోవడానికి వెళ్తాం కదండి. శ్రీకాళహస్తీశ్వరుని అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి వెళ్తాం. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ దర్శించుకున్న తర్వాత వెండి విగ్రహాలు 2 కూడా 3 సార్లు మన తలపై నుంచి చుట్టి బ్యాక్ సైడ్ ఉండిలో అయితే వేయాలండి. ఎవరు ఇంటికి కూడా తెచ్చుకోకూడదు. దాని తర్వాత పూజ అయిపోయిన తర్వాత మీరు నేరుగా ఇంటికి అయితే రావాలండి. అంటే ఎటువంటి మీ యొక్క బంధుమిత్రుల ఇంటికి కానీ లేకపోతే దారిలో కనిపిస్తున్నటువంటి మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించేసి తర్వాత మన ఇంటికి వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఎటువంటి పరిస్థితుల్లోనే పెట్టుకోవద్దు. మీకు ఈ పూజకి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందులు కానీ పండితులు కానీ అడిగితే చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు. కాకపోతే పూజకి వెళ్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎవరు మాయ మాటల్లో పడద్దు. మీరు ఎవరి మాటలు కూడా వినొద్దండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా అక్కడ
పూజ చేస్తున్నటువంటి అక్కడ పండితులు అడగండి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడగండి తప్ప ఈ మూడో వ్యక్తిని ఎవరిని అడిగి మీరు మోసపోవద్దు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రధానంగా శ్రీకాళహస్తిలో స్నానాన్ని ఆచరించిన తర్వాత తడి బట్టలు ఉంటాయండి. మీరు వేసుకున్నటువంటి వస్త్రాలు కాస్ట్లీ బట్టలు ఉండొచ్చు, కొంచెం ఖరీదైనటువంటి వస్త్రాలు ఉండొచ్చు. కాబట్టి మీరు ఎటువంటి వస్త్రాలు కూడా టెంపుల్లో విడిచిపెట్టవద్దు. అదేవిధంగా పూజ అయిపోయిన తర్వాత మీరు స్నానాన్ని ఆచరించేటువంటి అవసరం లేదు. మీరు నేరుగా ఇంటికి వచ్చి స్నానాన్ని ఆచరించవచ్చు. దాని తర్వాత మీ ఒంటి మీద ఉన్నటువంటి విలువైనటువంటి వస్త్రాలను కూడా ఎక్కడ విడిచిపెట్టొద్దండి. మీరు నేరుగా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. అక్కడ ఎవరి మాయ మాటలు కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన ఒంటి మీద ఉన్నటువంటి విలువైనటువంటి వస్త్రాలని మీరు చూసి మీరు ఇవి ఇంటికి పట్టుకెళ్ళకూడదండి. పూజ చేయించుకున్నారు కాబట్టి ఈ వస్త్రాన్ని ఇక్కడ విడిచిపెట్టి వేరే వస్త్రాన్ని మీరు తొడుక్కుని ఇంటికి వెళ్ళండి అని చెప్తున్నారండి. కట్టుకుని ఇంటికి వెళ్ళండి అని చెప్తున్నారు. మీరు ఇటువంటి వస్త్రాలు కానీ టెంపుల్లో విడిచిపెట్టొద్దండి. మీరు వస్త్రాలన్నీ కూడా మీరు బ్యాగ్లో పెట్టుకుని తిరిగి ఇంటికి తెచ్చేసుకోండి తప్ప టెంపుల్లో విడిచిపెట్టొద్దు. ఎందుకంటే టెంపుల్లో విడిచిపెట్టడం వల్ల కొంతమంది దళారులు ఏం చేస్తున్నారంటే ఆ వస్త్రాలను పట్టుకుపోయి ఉతికి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అమ్మేయడం జరుగుతున్నట్లని. అంటే చాలామంది టెంపుల్ అంటే చాలామంది ఆడవారు కానీ కొంతమంది డబ్బున్న వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే ఖరీదైనటువంటి వస్త్రాలు అంటే పొట్టి చీరలు ఇటువంటి కాస్ట్లీ చీరలు కట్టుకుని రావడం జరుగుతుంది. ఇది చూస్తున్నటువంటి దళారులు ఏం చేస్తున్నారంటే ఆ చీరలను ఏదే విధంగా వీళ్ళతోటి పూజ అయిపోయిన తర్వాత ఆ చీరలను ఇక్కడ టెంపుల్లోనే విడిచిపెట్టేటువంటి ప్లాన్ చేసుకుని వాళ్ళతోటి రకరకాల మాయమాటలు చెప్పి వస్త్రాలను అక్కడ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తానండి. మీరు ఎవరు మాయమాటలో పడద్దు. దయచేసి అందరూ కూడా పూజ అయిపోయిన తర్వాత మీరు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పూజారులను అడగండి, అక్కడ ఉన్నటువంటి పండితులు అడగండి, అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో పనిచేసేటువంటి మెయిన్ సిబ్బంది కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళని కానీ అడిగితే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. మనకి బాగా సపోర్ట్గా ఉంటారు. కాబట్టి అంతే తప్ప దళారుల మాటలు నమ్మి మీరు ఎట్టి పరిస్థితుల్లోనే మోసపోవద్దు.